శ్రీమద్ రామాయణము బాలకాండ 6వ సర్గ. అయోధ్యానగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనం చేశాడు, పండితులను పూజించాడు, అమితమైన పరాక్రమవంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్నబిడ్డల వల్లే పరిపాలించేవాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములను యాగములను చేశాడు. రాజర్షి. దశరథుని మంచితనము 3 లోకములలో చెప్పుకొనివారు. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పరి కలవాడు. అధికమైన సంపదలు కలవాడు కూడా. అన్నింటికంటే గొప్ప విషయం, దశరథుడు తన ఇంద్రియములను జయించినవాడు. జితేంద్రియుడు అని పేరుగాంచాడు. దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అసత్యం అన్నది ఎరుగడు. పూర్వం మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు. ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు, నిత్య సంతోషులు, ఉన్నదాంతో తృప్తిపడేవారు, ధర్మము తప్పనివారు, వేదములను చదివినవారు, అత్యాసపరులు అసలే కారు, ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివారు. దశరథుని రాజ్యంలో పేదవాడు కానీ విద్య లేనివాడు కానీ మచ్చుకు కూడా కనబడేవారు కాదు. అలాగే కాముకులు, లోభులు, క్రూరులు, నాస్తికులు కూడా వెతికినా దొరికేవారు కారట. అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు, మంచి శీలము, ఇంద్రియ నిగ్రహము కలవారు, నిర్మలమైన మనస్సు కలవారు. అయోధ్య నగరంలో చెవులకు కుండలములు లేనివాడు, కిరీటములు లేనివాడు, పుష్పమాలలతో అలంకరించుకొననివాడు, ప్రతిరోజు అభ్యంగన స్నానము చేయనివాడు చూద్దామన్నా కనపడరు. అలాగే కడుపు నిండా భోజనము చేయనివాడు కానీ, అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కానీ, దాన ధర్మములు చేయనివాడు కానీ, ఇంద్రియ నిగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేడు. అయోధ్యలో దొంగలనేవారు అసలు ఉండరు. దొంగతనములే లేవు. ఏ వర్ణము వాడు వాడికి విధించిన పని మాత్రమే చేసేవాడు. యజ్ఞములు యాగములు చేసేవారు. బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రము చేసేవారు. వేదాధ్యయనము చేసేవారు. అతిథి పూజ దాన ధర్మములు చేసేవారు. స్వంత భార్యతోనే సంగమించేవారు. పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇతరుల నుండి దానం కూడా స్వీకరించేవారు కాదు. దశరథుని పాలనలో నాస్తికులు కానీ, అసత్యము పలుకువారు కానీ, అసూయాద్వేషములు కలవారు కానీ, అసక్తులు కానీ, విద్య నేర్చుకొనని వారు కానీ లేరు. అయోధ్యలో ఎవరికీ ఎటువంటి బాధలు ఉండేవి కావు. అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉండేవారు. ఆడవారు కానీ మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే కానీ పేదవారే లేరు. అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ. అందరూ దీర్ఘాయుష్యులు. పెద్దవారు బతికి ఉండగా చిన్నవారు చనిపోవడం ఎరగరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారు. అయోధ్యలో యోధులకు కొదవ లేదు. అందరికీ అస్త్రవిద్య, శస్త్రవిద్య నైపుణ్యము మెండుగా ఉండేది. అయోధ్యావాసులు కాంబోజ, బాహ్లిక దేశముల నుండి అశ్వములను తెప్పించుకొనివారు. వింధ్యా పర్వత ప్రాంతము నుండి ఉత్తమ జాతి ఏనుగులను దిగుమతి చేసుకునేవారు. అందులో కూడా భద్రగజములు, మంద్రగజములు, భద్రమంద్ర గజములు, మదగజములు మొదలగు జాతుల ఏనుగలతో అయోధ్య నిండి ఉండేది. అయోధ్య చుట్టూ 2 యోజనముల దూరంలో శత్రువు అనేవాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 6వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. జై శ్రీరామ్.